నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ విధంగా ఈరోజు ఇలాంటి దారుణమైన విషయం జరిగిందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. సార్, ఈ పరిహార విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే కూటమి ప్రభుత్వంకున్న తేడా ఏ విధంగా చూస్తారు? గతంలో ఇటువంటి ప్రమాదమే ఎల్జీ పాలిమర్స్లో జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాధ్యతగా మరి పోయిన ప్రాణాలు మళ్ళీ మనం ఎలాగా తేలాం, ఆ కుటుంబాలకి ఎంతో కొంత ఒక మెరుగైన భరోసా కల్పించాలనే ఒక ఉద్దేశంతో ₹1 కోటి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి. ఎక్కడన్నా ప్రమాదాలు జరిగాయంటే వెంటనే ఒక ముఖ్యమంత్రిగా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధితుల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏ విధమైనటువంటి మరి భరోసా కల్పించాలని ఒక మంచి ప్యాకేజ్ ఇస్తూ మరి ఆయన ఆ రోజుల్లో 5 సంవత్సరాలు పరిపాలించిన తీరు చూసాం. మరి నిన్న వచ్చినటువంటి లోకేష్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ స్పందించినటువంటి తీరు మనం చూసాం. మరీ ముఖ్యంగా లోకేష్ గారు అయితే ఆ కార్మిక సంఘాల మీద కానీ ఆ బాధిత కుటుంబాల మీద కానీ ఏ విధంగా మరి స్పందించారో మనం చూసాం. మీ ఇంట్లో ప్రాణాలు ఏమన్నా పోయాయా, ఇటువంటి అర్ధరహితమైనటువంటి ప్రశ్నలు వేస్తూ బాధితుల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించిన తీరు చాలా గర్హనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాధితుల మీదే అలాగే కార్మిక సంఘాల నాయకుల మీద కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శలు చేయడం ఏదైనా ఒక సానుభూతికి వచ్చినప్పుడు మానవత్వంతో స్పందించాలి లేదా నష్టపరిహారం ప్రకటించాలి. అదేమీ చేయకుండా బాధితుల మీద కానీ కార్మిక సంఘాల నేతల మీద ఎదురుదాడి చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటే యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా ఇవాళ నడి రోడ్డు మీద పడ్డారండి. ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి స్టీల్ ప్లాంట్ జరిగిన సంఘటనల మీద ఇచ్చేసినటువంటి మంత్రి లోకేష్ కానీ మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి వాళ్ళు మంత్రులు అయ్యారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి కాదు. మరి ఏదైతే నష్టం జరిగిన కుటుంబాలను ఓదార్చడానికి వచ్చినటువంటి లోకేష్ కనీసం విచక్షణారహితంగా కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. ఆ కుటుంబాలు కానీ ఆ కుటుంబాల తాలూకా ఓదార్పు కానీ కనీసం ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ లోకేష్ ఉన్నాడు. డిప్యూటీ సీఎం అయితే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కనీసం స్టీల్ ప్లాంట్ మీద అవగాహన కూడా నాకు లేదు, దీని మీద నేను ఏం మాట్లాడాలో తెలియదనే దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందుకని లోకేష్ మాత్రం పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్గా ఆ కుటుంబాలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఓదార్చడం వచ్చినటువంటి లోకేష్ ఆ కుటుంబాలను విమర్శించడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి గోపాలపట్నంలో జరిగిన సంఘటన ఉన్నప్పుడు ఆ కుటుంబాలకి అత్యధిక ప్యాకేజ్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ కుటుంబాలకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు అలాగే శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వీళ్ళంతా కూడా ఈ సివిల్ హిల్స్ హాస్పిటల్ చేరుకున్నారు. ఇంకా ఇదే అంశం మీద ఇంకా మరీ మాట్లాడే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శను ఏ విధంగా చూస్తారు? సార్ ఇప్పుడు చూడాలి, ఎక్కడ కష్టం వచ్చినా సరే రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఉందా లేదని ఎవరు చూడడం లేదండి. జగన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తే మాకు అప్పుడే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. ఇదే రకమైన ప్రమాదం గతంలో మా విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్లో జరిగిందండి. అది ప్రైవేట్ సంస్థ అయినా సరే తక్షణమే ₹1 కోటి ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఆ ఇబ్బంది